ఇదిగో గట్టి సపోర్టుగా ఉండటానికి మూల స్తంభముగా నిన్ను నిలవపెట్టాను. 3, ఇలా నీకు ఒక అర్హతను, అధికారమును, లేదా దేవుడు పని చేయటానికి ఒక టాలెంట్ను, ఇలా 2, 3, 4, 5 తలాంతులు నీకు నేను అప్పగించేశాను. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ ఒక్క తలాంత అతను కూడా ఒక టాలెంట్ లేదా ఒక ధన్యతను ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేయాలంటే, ఇదిగో ప్రభువు నాకు సువార్త ప్రకటించేటువంటి బాధ్యతను నాకు అప్పగించాడు కనుక ఆ సువార్తను నమ్మకముగా ఎనీ టైం ఎటువంటి ఆటంకాలు ఎదురొచ్చినా, ఎటువంటి అడ్డంకులు నాకు ఎదురొచ్చినా ఆ సువార్త పని నేను ఎక్కడ ఆగకుండా నేను సంపూర్ణముగా ప్రకటించాలి. తరువాత నేను కీర్తనలు పాడాలని ప్రభు చిత్తం. నాకు మంచి స్వరాన్ని ఇచ్చాడు. ఆయన కీర్తనలను నేను పాడి ఆయన మహిమపరచాలి. ఎటువంటి సందర్భములోనైనా దేవుని కీర్తనలు పాడడానికి నాకు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని నేను దుర్వినియోగపరచుకోను, నేను దానిని సద్వినియోగపరచుకుంటాను అనేటువంటి గట్టి తీర్మానముతో ఇలా ఈ రెండిటిలో దూసుకొని వీటిలో వెళుతూ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ దేవుడు ఏం చేస్తాడంట, ఇతనికి ఇంకా కొన్నిటిని అప్పగించి, ఇదిగో నీవు అభివృద్ధి చెందుచున్నావు, ఈ పట్టణములన్నిటి మీద నీకు అధికారిగా ఉండుటకు నేను నీకు అధికారమునిచ్చాను, నువ్వు అభివృద్ధి చెందుచున్నావు అని ఆశీర్వదిస్తాడు. 5 తలాంతుల వ్యక్తి ఏ పనైతే ఎలా ఉండమన్నాడు, దేనిలో కొనసాగమన్నాడు, వాటిలో యథార్థముగా ఉండి తప్పకుండా కొనసాగుతూ ఉంటే, ఏ మిస్టేక్ లేకుండా కొనసాగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు గనుక ఇది ఇంకా నీకు 10 బాధ్యతలను నేను అప్పగిస్తున్నాను. వీళ్ళిద్దరూ అలానే కష్టపడ్డారండి. దేవుని పని తూచా తప్పకుండా, మిస్టేక్ జరగకుండా, ఎంత కష్టమైన ఎంత భారమైన ఇష్టముగా దేవుడిచ్చిన పనిని ప్రారంభించి వాళ్ళిద్దరూ ముగించారు. ఈ ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, ఒక్క తలాంతి ఇచ్చిన వ్యక్తి, వాడు సోమరిపోతు. ఒక పనిని చేయటానికి దేవుడు అప్పగిస్తే ఆ పనిని కూడా సక్రమముగా చేయలేడు. వీడు చాలా మందమతివాడు లేదా చాలా బద్ధకస్తుడు. వీడు దేవుడిచ్చిన పని మీద ఫోకస్ లేకుండా ప్రక్కన పెట్టాడు, లోకం మీద ఫోకస్ చేశాడు. ఎందుకు? దేవుని పనిలో చేస్తే నాకేమొచ్చుద్ది, దేవుని పనిలో వెళ్తే నాకేమొచ్చుద్ది, వెళ్ళే టైము నేను సంపాదనకి వెళితే సంపాదన వచ్చుద్ది, ఆ టైము నా ఇంటిలో పని చేసుకుంటే నా ఇంట్లో పని చక్కపరచబడుద్ది, ఆ పని చేస్తే నాకేమొచ్చుద్ది, నా పనులు చేసుకుంటే నాకు ఆశీర్వాదం వచ్చింది, లేదా నేను ఫలిస్తాను అన్నాడు. దేవుడు ఇవన్నీ కామన్గా ఇచ్చేశాడు. కుటుంబ బాధ్యతని ఇచ్చాడు, కుటుంబాన్ని సంరక్షించుకోవటం ఇచ్చాడు, నువ్వు సంపాదించుకోవటం ఇచ్చాడు, నువ్వు తింటం ఇచ్చాడు, సుఖించటం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ నా పనులు ఇచ్చాను, వాటిని నెరవేర్చండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ అన్ని నువ్వు సమర్థించుకుంటున్నావు, అన్నిటిని కూడా టైం టు టైం ఏది మిస్ కాకుండా అన్నిటినీ నీవు సాధించుకుంటున్నావు, చేసుకుంటున్నావు. నీకు దేవుడు అప్పగించాడే ఆ బాధ్యత లేదా ఆ పని, దానిని వెనకేసావు. ఇప్పుడు ఏమైపోయావంట దేవుని దృష్టిలో? ఒకవేళ ఈ లోకరీతిగా గొప్పవాడవైతే అవ్వచ్చు, కలిగిన వాడవైతే అవ్వచ్చు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడవైతే అవ్వచ్చు, కానీ దేవుడు వచ్చి లెక్క చూసుకున్నాడు, నిన్ను పరిశీలన చేశాడు. ఇగో రాజకుమారుకి 2 తలాంతులు ఇచ్చాను కదా, ఎన్ని తలాంతులని చూస్తే పరిశీలన చేస్తే 5గా అభివృద్ధి చెందాడు రాజకుమార్. తర్వాత విజయ్ కుమార్ సన్నిని చూశాడు, సన్నికి నేను 5 ఇచ్చాను కదా అని పరిశీలన చేశాడు, వాటిని 10గా మార్చుకొని ఉన్నాడు.
అప్పుడు దేవుడు గ్రహించాడు, నేను ఇచ్చిన వాటిని కష్టపడి శ్రమపడి అభివృద్ధిలోనికి తెచ్చుకున్నారు. తర్వాత ఇంకొక వ్యక్తిని పిలిచాడు. ఎవడాడు? అడుగాడు. ఆడి కింద కూర్చొని చూడు, పాప నిద్రపోతున్నాడు. ఆడికి ఒకటి ఇచ్చాడు. ఆడి పేరేందమ్మా? అరే జస్వంత్ కమ్ హియర్. ఇక్కడ రాగలవా? ఇక్కడ రారా. అదిగో చూడండి, వాళ్ళ అమ్మమ్మటి ఇక్కడికి రావటానికి దేవుడు కృప చూపాడు. అది కూడా ఒక తలాంతే. కానీ ఏం చేస్తున్నాడు వాడు? నిద్రతో వెనక ముందు కూగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.